మహా అసలేమైంది మహా నీకు? రోజు రోజుకి నీలో మార్పు కనిపిస్తుంది. మహా ఏమైంది మహా? మొన్నేమో నన్ను తోసేసి హిస్టారిక్గా బిహేవ్ చేశావు. రోసీ ఆంటీ ల్యాండ్ విషయంలో ఎప్పుడు చూడని మహాలక్ష్మిని చూశాను. ఈరోజు నీకెంతో ఇష్టమైన లవ్లీతో గొడవ పడ్డావు. ఏంటిదంతా? నా తలరాత ఆనంద్, జరగకూడదు జరిగింది. దానివల్ల నా జీవితం నాశనమైన పర్వాలేదు, కానీ మా అమ్మ పరువు పోకూడదు. లవ్లీ అనులు పాపం, వాళ్ళకి ఎలాంటి హాని జరగకూడదు. అందుకే మనసు చంపుకొని ఇలా ఉండాల్సి వస్తుంది. ప్లీజ్ మహా, ఏదైనా జరుగుంటే నాకు చెప్పు, లేదా రోజీ ఆంటీకో మీ గోవింద్ అన్నయ్యకో చెప్పు. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. మీరే అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. లేదు, నా మహా గురించి నాకు తెలీదా? నవ్వుతూ నవ్విస్తూ అందరికీ ప్రేమను పంచే నా మహాకి ఇప్పుడున్న మహాలక్ష్మికి చాలా తేడా ఉంది. చంపేస్తున్నారు ఆనంద్, ఈ మహాలక్ష్మిని చంపేస్తున్నారు. ఎవరికి చెప్పుకోలేని నా పరిస్థితి నీకెలా చెప్పను? నువ్వేం చెప్పవని నాకు తెలుసు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో మహా, నువ్వేంటో మా అందరికీ తెలుసు కాబట్టి నువ్వేం చేసినా రోజీ ఆంటీ ఊరుకుంటుంది. అందరూ ఫీల్ అయినా మన మహానే కాదని వదిలేస్తున్నారు, కానీ నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తుంది మహా. దానికి మాత్రం నువ్వు సమాధానం చెప్పే తీరాలి. మనసే కాదానంద్, మనిషిగా కూడా రోజు రోజుకి నేను చచ్చిపోతున్నాను. ఇప్పుడుంది జీవోత్సవం అంతే. లవ్లీ, ఇంత కష్టం అవసరమా? చక్కగా ఒక 4 బొటిక్స్ తిరిగి 2 డ్రెస్సులు సెలెక్ట్ చేస్తే అయిపోతుంది కదా. నువ్వే అంటున్నావు కదా నువ్వు కష్టమని. నాకేదైనా కష్టపడితేనే ఇష్టం. నువ్వన్నట్టు అలా వెళ్ళి సరదాగా షాపింగ్ చేస్తే పని ఈజీ అయిపోతుంది, కానీ అది ఎవరో చేసిన డిజైన్, ఆ టాలెంట్ మంది కాదు కదా. అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన కాలేజ్లో అందరూ నీలాగే ఆలోచించి బొటిక్ వాళ్ళ డిజైన్స్ వేసుకుని వస్తారు, కానీ మనం మన సొంత డిజైన్ మనమే తయారు చేసుకుని వేసుకుంటాం. ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ లో ఖచ్చితంగా గెలుస్తాం. ఓ అదా, సూపర్ సూపర్. మరి ఏ డిజైన్ వేద్దామంటావు? ఏంటి సిస్టర్స్ ఇద్దరు కుస్తీ పోటీలకెళ్తున్నారా? ఏంటి హడావిడి? కుస్తీ కాదు రోజీ, కానీ అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. అవునా? ఏంటి ప్రాబ్లం? ఏం లేదాంటీ, రేపు మాకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. దాంట్లో ట్రెండీగా గానీ పెక్యులర్ గా కానీ ఎవరి డ్రెస్ ఉంటే వాళ్ళకి అవార్డు వస్తుంది. కాలేజ్ ఫ్యాషన్ మ్యాగజైన్ కి అంబాసిడర్ గా ఇయర్ అంతా సెలెక్ట్ చేస్తారు. ఓకే, పెద్ద కాంపిటీషనే. మరి మీరన్నీ రెడీ చేసుకున్నారా? లేదు రోజీ, ఎప్పుడు 2 రోజులు ముందుండేదాన్ని. ఈసారి ఇదిగో దీని బద్ధకం నాకంటింది. ఏయ్, ఏం కాదు, నీ వల్లే లేట్. మొత్తానికి ఇద్దరు లేజీ ఫెలోస్ తయారయ్యారన్నమాట. రోజీ, మాకు హెల్ప్ చేయవా? నేనేం చేయను, ఎవరైనా డిజైనర్స్ కి చెప్పి డ్రెస్ తెప్పించినా?
వద్దొద్దు. జస్ట్ డ్రెస్ డిజైన్ ఇలా ఉండాలని మాకు సజెస్ట్ చేయి చాలు. మిగతాదంతా మేం చూసుకుంటాం. అరే మీరెంగా ఉన్నారు. మీ టేస్ట్లకి తగ్గట్టు మీరు డిజైన్ చేసేసుకోండి. నేను చెప్పింది మీకు నచ్చకపోవచ్చు. అబ్బా, నువ్వు మాకంటే ట్రెండ్ ఫాలో అవుతావు. అయినా నువ్వు చెప్తే మాకు నచ్చకపోవడం ఇంపాసిబుల్. అవునా ఆంటీ? ప్లీజ్ 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 మీరు 2 డిజైన్స్ చెప్పండి చాలు. మీరు ఇలాంటి విషయాల్లో హెల్ప్ చేస్తారని మహా అక్క మాకు చెప్పింది. మాకు కూడా హెల్ప్ చేయండి ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే 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 ఇవ్వండి. ఇదిగో ఇది నీ డ్రెస్సు, ఇది అను డ్రెస్సు. వావ్ సూపర్! డిజైన్ సూపర్ గా ఉన్నాయి రోజీ. ట్రెండీగా పెక్యులర్ గా ఉన్నాయి. అవునా? థ్యాంక్ యూ. బట్ దీని కలర్ కాంబినేషన్ మాత్రం మీరే చేసుకోవాలి, లేదా మహాలక్ష్మిని అడగండి. అక్క అక్క అక్క, నీకు నూరేళ్ళు. ఇలా రా. ఏంటి లవ్లీ? అక్క కూర్చో. ఏం లేదు, కాలేజ్ లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. రోజీ మాకు డ్రెస్సులు డిజైన్ చేసింది. చాలా బాగున్నాయమ్మా డిజైన్స్. థ్యాంక్ యూ మహా. ఇప్పుడు దీనికి కలర్ కాంబినేషన్ చెప్తే వాళ్ళు డ్రెస్సులు తయారు చేసుకుంటారు. నేనా? నువ్వే. నువ్వు మంచి కలర్ కాంబినేషన్ చెప్పు, కాంపిటీషన్ లో వీళ్ళు విన్ అవ్వాలి. ఓకేనా? బాయ్ గర్ల్స్, సీ యు, Bye, Rosie. ఆల్ ది బెస్ట్. అక్క 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 చెప్పక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ ఇందులో ఏదో ఒకటి చెప్పు. ఓకే ఓకే. దీనికి వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్, దీనికి పీకాక్ బ్లూ అండ్ క్రీమ్ కాంబినేషన్. ఈ మెడలో స్టోల్ కి గ్రీన్ ఇవ్వు, డార్క్ గ్రీన్. ఓకే. ఇయర్ టాప్స్ దీనికి మీడియం అండ్ దీనికి వచ్చి బిగ్ సైజ్ అయితే బాగుంటాయి. నెక్ కి ఈ డిజైన్ కి నో జ్యువెలరీ. దీనికి ఫ్లవర్ డిజైన్ జ్యువెలరీ బాగుంటుంది. ఓ ఆహా, ఏం చెప్పావక్క? అది మా మహాలక్ష్మి అంటే ఏమనుకున్నావు? చాలు చాలు, పని చూసుకోండి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా భలే ఉన్నాయి. రోజీ డిజైన్, అక్క కలర్ కాంబినేషన్ అద్దరింది. తర్వాత మురిసిపోదువు గానీ టైం లేదు పద. నైట్ కల్లా రెడీ అవ్వాలన్నీ. ఆ పాపం లవ్లీ, తనని అనరాని మాటలని ఎంత టార్చర్ పెట్టినా మనసులో ఏం పెట్టుకోకుండా మళ్ళీ తనే పలకరించింది. సూపర్ పెట్టావు మహాలక్ష్మి. కాఫీ నీలాగే అదిరింది. అబ్బా కోపమే. నిజం చెప్పు మహాలక్ష్మి, నన్ను చంపేయాలనంత కోపం వస్తుంది కదా నీకు? ఛాన్స్ దొరికితే చంపేస్తావు కదా? డౌటా? ఆడపిల్లల మానం అడ్డం పెట్టుకుని ఇంకో ఆడపిల్లని హింసిస్తున్న నిన్ను చంపడం కాదే, చావుకు మించిన శిక్ష ఏదైనా వేయాలి. జరగని వాటి గురించి కలలెందుకులే గాని జరగాల్సిన పనుల గురించి ఆలోచిద్దాం. ఇంకా ఏం చేయాలి? నువ్వు చెప్పింది చేస్తూనే ఉన్నానుగా. అయ్యో మహాలక్ష్మి, ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇంకా మనం నీ వీడియోస్తో చాలా దూరం ప్రయాణించాలి. ఏ పర్వలా? ఏంటి నోర్లేస్తుంది? ఇంకా నీ వీడియోస్ నా దగ్గరే ఉన్నాయన్న విషయం
మర్చిపోయినట్టున్నావు పాపం. అనవసరంగా తోక జాడించకో. చెప్పింది చెయ్యకపోతే ఆ తోక బదులు నీ పీక మీ అమ్మ పీక కత్తిరించాల్సి వస్తుంది. చెప్పు, ఏం చేయాలి? ఏంటి, లవ్లీకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో హెల్ప్ చేస్తున్నావా? అవును, పాపం తను నేనన్నవన్నీ మర్చిపోయి నన్ను హెల్ప్ అడిగింది. మరి నువ్వు నేను గీసిన గీత దాటి దాంతో గొడవ పడకుండా మీరిద్దరూ మింగిల్ అయ్యి నన్ను సింగిల్గా సైడ్ చేస్తే ఎలా? గొడవ పడమన్నావు, నువ్వు చెప్పినట్టే చేశాను. కానీ మా వాళ్ళకి నేనేంటో తెలుసు కాబట్టి నువ్వెన్ని వేషాలేసినా మమ్మల్ని వేరు చేయలేవు. చ అరే, నిన్ను నీ ఫ్యామిలీని తక్కువ అంచనా వేశానే, ఇప్పుడెలా? సరే, నేను లక్ష్మణ గీత గీస్తే నువ్వు దాటావు, మరి దానికి శిక్ష ఉండాలి కదా? నువ్వు మా కుటుంబాన్ని టచ్ చేయకుండా నన్ను ఎంత హింసించినా ఓకే, కానీ నా ఫ్యామిలీ జోలికొస్తే మాత్రం నిన్ను టార్చర్ చేయడానికి ఇంత చేయాలా? మీ వాళ్ళని నీ ద్వారా టార్చర్ చేస్తేనే కదా మానసికంగా నీకు నరకం కనబడేది. అయితే ఇప్పుడేమంటావు? ఏమంటాను చెప్పు. వెరీ సింపుల్. గొడవ జరిగి విడిపోవలసిన మీరు కలిశారు కాబట్టి దానికి కాంపెన్సేషన్ గా ఆ లవ్లీ కాంపిటీషన్ కి రెడీ చేసుకున్న డ్రెస్ ని నువ్వే నీ చేతులతో నాశనం చేయాలి. నో, ఇది చాలా అన్యాయం పరిమళ. పాపం తను ఎంతో కష్టపడి ప్రిపేర్ చేసుకుంటుంది, కాంపిటీషన్లో తప్పకుండా గెలుస్తుంది కూడా. అదే, అలా గెలవకుండా మన లవ్లీ డ్రెస్ ని ముక్కలు ముక్కలు చేద్దాం. వద్దు ప్లీజ్, అది కాకుండా ఇంకేదైనా చెప్పు, అది ఏదైనా చేస్తాను ప్లీజ్. ఏంటి, ఇదేమైనా కూరగాయల బేరం అనుకుంటున్నావా? నో చాయిస్ అండ్ నో ఛాన్సెస్. చెప్పిన పని నోరు మూసుకుని చేయడం ఒక్కటే నువ్వు చేయాల్సిన పని. లవ్లీ చాలా బాధపడుతుంది పరిమళ. పోనీ నీ వీడియో చూపించి సంతోషపెడదామా? వద్దు, నువ్వు చెప్పింది చేస్తాను. దట్స్ గుడ్ డియర్. డ్రెస్ రిహార్సల్స్ కూడా అయిపోయాయి. ఇద్దరి డ్రెస్లు అద్దరిపోయాయి. అవును, నాకైతే రేపు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, కాంపిటీషన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎక్సైటింగ్ గా ఉంది. హలో అను, ఎక్సైట్మెంట్ లో పడి జ్యువెలరీని మిస్ చేయకు. ఇంత కష్టపడి వేస్ట్ అయిపోతుంది. చచ్చా, ఛాన్స్ లేదు లవ్లీ. అలా ఎలా మర్చిపోతా? అన్ని పర్ఫెక్ట్ గా రెడీ చేసుకుని కాంపిటీషన్ టైంకి ఇరగదేను. వెరీ గుడ్. మనిద్దర్లో ఎవరో ఒకరు పోటీలో విన్ అవ్వాలి. తప్పకుండా. సరే, లెట్స్ గో. లవ్లీ, సారీరా. డ్రెస్సులో చాలా కష్టపడి రెడీ చేసుకుని ఉంటావు. నేను నీ శ్రమని క్షణాల్లో నాశనం చేసి డెవిల్ని. మన కుటుంబం పాలిట శాపంలో తయారయ్యాను. నీ కంట్లో కన్నీటికి కారణమవుతున్నాను. వెరీ సారీరా.
సెన్సిటివ్ గా ఉన్న నువ్వు లాయర్ వేళ అయ్యవే మహాలక్ష్మి. ఐ పిటి యు. లవ్లీ, నీ డ్రెస్ అవుట్. నువ్వు కాంపిటీషన్ నుండే అవుట్. రోజీ! బాధపడుకు లవ్లీ. లవ్లీ, ఏమైందమ్మా? ఎందుకలా అర్చావు? రోజీ, నువ్వు నిన్న డిజైన్ చేసి ఇచ్చావు కదా, ఆ డ్రెస్సులు రెండు నేను అని కలిసి కష్టపడి రెడీ చేసుకున్నాం. మరేమైంది? ఈ రోజు కాంపిటీషన్ లో గెలుపు మాదే అన్న ధీమాతో ఉన్నాం. కానీ కానీ ఏమైంది ఇప్పుడు? లవ్లీ డ్రెస్ ఎవరో పాడు చేశారు ఆంటీ. వాట్? అవును, ఇదిగో ఇలా ముక్కలు ముక్కలు చేసి కాంపిటీషన్ లో ఎందుకు పనికి రాకుండా నాశనం చేశారు. అయ్యో, దారుణంగా కట్ చేశారు. ఎవరి పనిచేసింది? తెలియదు రోజీ. ఉదయాన్నే లేచి రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరే ముందు ఒకసారి అన్ని చెక్ చేసుకుందాం అనుకుంటే ఈ విధంగా ఉంది. చూడబోతే ఇదెవరో కక్ష కట్టి చేసినట్టుంది. మనింట్లో లవ్లీ మీద కక్ష వరకుంటుంది గోవింద్. ఏం జరిగింది? అక్క, నువ్వు రోజీ కలిసి డిజైన్ చేసిన డ్రెస్ ఎవరో కావాలని కట్ చేశారు. అయ్యో, అలా ఇలా చేశారు? ఎవరు చేశారో తెలియాలి మహా. రాత్రి ఇంట్లో ఉన్న పని వాళ్ళెవరు? ఇది పనివాళ్ల పనై ఉండదు. అను, నీ డ్రెస్ కూడా ఇలాగే అయిందా? లేదంటే నా డ్రెస్ బాగానే ఉంది. ఓన్లీ లవ్లీ డ్రెస్ అలా కట్ చేశారు. అంటే లవ్లీని కావాలనే టార్గెట్ చేశారు. ఇప్పుడు నేను కాంపిటీషన్ కి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? బాధపడకు లవ్లీ, ఈసారి కాంపిటీషన్ నుంచి తప్పుకో. డాడీ, ఈ కాంపిటీషన్ లో విన్ అవ్వాలని, కాలేజ్ మ్యాగజైన్ లో ఫ్యాషన్ ఐకాన్ అవ్వాలని అనుకున్నాను. ఛా! లవ్లీ, ఫీల్ అవ్వకు లవ్లీ. నువ్వు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయి, నువ్వే గెలుస్తావు. అదెలా అను? తన డ్రెస్ పాడైపోయింది కదా. నా డ్రెస్ లవ్లీకి ఇస్తా ఆంటీ. దాంతో తను కాంపిటీషన్ కి వెళ్తుంది. మరి నీ డ్రెస్ తనకిస్తే కాంపిటీషన్లో నువ్వు ఉండవు కదమ్మా. పర్లేదు మామా, ప్రస్తుతం రోజీ ఆంటీ వల్ల, తన వల్లే మేం ప్రశాంతంగా ఇంట్లో బతుకుతున్నాం. నా డ్రెస్ కూడా తనే రెడీ చేసింది, జస్ట్ నేను హెల్ప్ చేశాను అంతే. తను అలా డల్ అయితే నాకు నచ్చదు. తను కాంపిటీషన్లో గెలిస్తే నేను గెలిచినట్టే. అను, థ్యాంక్ యూ అను, కానీ వద్దు, నాకిదే ఇష్టం లేదు. నీ డ్రెస్ తో నువ్వే పార్టిసిపేట్ చేయి, నేను నెక్స్ట్ ఇయర్ చేస్తా. అది కాదు లవ్లీ. వద్దు, అది కరెక్ట్ కాదు. నువ్వు గెలిచినా నేను నీలాగే నా గెలుపు అనుకుంటాను. సిస్టర్స్ అంటే ఇలా ఉండాలి. ఒకరి కోసం ఒకరన్నట్టు జీవితాంతం సపోర్ట్ చేసుకుంటూ ఉండండి. అదంతా సరే రవి, అసలు ఇదంతా చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎందుకిలా చేశారు? కావాలని లవ్లీని టార్గెట్ చేశారంటే లవ్లీని కాంపిటీషన్లో గెలవకుండా ఎవరో ప్లాన్ చేశారనిపిస్తోంది. కరెక్ట్ ఆంటీ, కానీ మన ఇంట్లోకి వచ్చేంత ధైర్యం స్టూడెంట్స్ చేయగలరంటారా? లవ్లీ, నీకు స్ట్రాంగ్ అపోనెంట్ ఎవరు కాలేజ్లో? ఏమో మామా, ఒక్కరని పర్టికులర్ గా చెప్పలేం. అందరం హ్యాపీగా ఫ్రెండ్లీగానే ఉంటాం. సపరేట్ గా నన్ను నెగటివ్ గా అపోజ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అయినా స్టూడెంట్స్ ఎవరో అంత ఈజీగా మన ఇంట్లోకి వచ్చి ఈ పని చేసినట్టు నాకు అనిపించడం లేదు. సరే, మరి స్టూడెంట్స్ కాకపోతే
కరెక్ట్గా కాంపిటీషన్ డ్రెస్ మాత్రమే ఎందుకు కట్ చేశారు అత్తయ్య? సరే ఆనంద్, రాత్రంతా వాచ్మెన్ మెలకుగా ఉన్నాడో లేదో కనుక్కో. ఉంటే ఎవరైనా డౌట్ఫుల్ గా కనిపించారేమో అడుగు. అలాగే ఆంటీ. రవి, సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. ఇంట్లో ఎవరైనా దొంగతనానికి వచ్చారేమో తెలుస్తుంది. సరే అత్తయ్య. బాధపడకు లవ్లీ, ఇలా చేసిన వాడు దొరికితే అప్పుడు చెప్తా వాళ్ళ పని. లవ్లీ, పోనీ ఏదైనా డిజైనర్ వేర్ కొనుక్కొని కాంపిటీషన్కి వెళ్ళొచ్చుగా. లేదక్కా, సొంతంగా తయారు చేసుకున్న డిజైన్తో విన్ అవ్వాలి. సరే మరి నీ ఇష్టం. ఛ! ఇప్పుడు ఇస్తానే ట్విస్ట్. లవ్లీ, లవ్లీ, ఈ డ్రెస్ ఇలా చేసింది బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. వాట్? ఇంట్లో వాళ్ళ? ఎవరను? మహాలక్ష్మి అక్క. ఈ రోజు ఇంట్లో జరిగే అరాచకాలన్నింటినీ చెప్పేస్తున్నా. కారణం ఎవరంటే